నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి అరవింద్ సమర్థవంతమైన నాయకుడైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. మోడీ ఆశీస్సులతో నిజామాబాద్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ అదేవిధంగా ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఇక నామినేషన్ అనంతరం నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో పుష్కర్ సింగ్ పాల్గొన్నారు. తెలంగాణ ఒక దేవభూమి అని, ఈ నేలకు కోటి వందనాలని పుష్కర్ సింగ్ అన్నారు. लक्ष्मण गारू कि मोदी जी प्रधानमंत्री बने। आप पूछेंगे निजामाबाद लोकसभा से कौन जीतने वाला है, तो सब लोग कहेंगे अरविंद धर्मपुरी जीतने वाले हैं, भाजपा जीतने वाली है, मोदी जी को ही वोट देने वाले हैं। लेकिन भाइयों बहनों, इससे शिथिल होने की आवश्यकता नहीं है, थोड़ा सा भी नॉन सीरियस होने की जरूरत नहीं है। हम सब लोगों को 23 तारीख को यहाँ मतदान होना है। 23 तारीख तक इस गर्मी में अपना पसीना बहाना है, 13 तारीख तक अपना पसीना बहाना है और 13 तारीख आराम से आ जाएगी। आज 25 हो गई है और 18 दिन रह गए हैं। इन 18 दिनों में आपकी जो जीतो। పసుపు బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ అరవింద్ అన్నారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు ఏర్పాటవుతుందని, ఆ స్వయంగా మోదీనే వచ్చి ఇందూరు గడ్డపై చెప్పిపోయారని గుర్తు చేశారు. 5 ఏళ్లలో జిల్లాను 1000 కోట్లలో అభివృద్ధి చేసుకున్నామని, కొత్త రైల్వే లైన్లు తెచ్చుకున్నామని అరవింద్ తెలిపారు. 70 సంవత్సరాల నుంచి మన పసుపు కూడా ఎందుకు రాలేదు మన రేవంత్ రెడ్డి. జీవన్ రెడ్డి గారట వ్యవసాయ మంత్రి అయినారట, ఆయన వ్యవసాయ మంత్రి సంతకం పెడుతున్నారట, ఆయన మళ్ళీ పసుపు కూడా తెస్తారట. 70 సంవత్సరాల నుంచి రాంగ్ అడ్రస్ లో ఉంటున్నారు ఆయన. పసుపు బోర్డు వాణిజ్య శాఖలు ఉన్నది, వ్యవసాయ శాఖలు ఉన్నది. వ్యవసాయ శాఖలో కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఎక్కుతున్నారు. నన్ను ఒకసారి ఎంపీ చేసి నేను వాణిజ్య శాఖ కోసం తీసుకొచ్చి పెట్టి ఆ వచ్చే వరకు స్పైసెస్ బోర్డు కూడా పెట్టింది. 2 బోర్డులు తెచ్చింది. కార్యాలయం రైతన్నలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, కార్యాలయం ఎక్కడ ఉంది, రైతన్నలు అందరూ ఎప్పుడు కార్యాలయం ఇందూరు గడ్డ మీద కావాలా, ఇందూరు గడ్డ మీద కావాలా. నేను మాటిస్తున్నా మీకు, ఇందూరు గడ్డ మీదనే పసుపు బోర్డు కార్యాలయం వస్తుంది, పసుపు బోర్డు కార్యాలయం వస్తుంది. మీరు కేవలం నరేంద్ర మోడీ గారికి ఈ ఎలక్షన్ వల్లదంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. శ్రీరాముళ్లగా ధర్మాన్ని నమ్మే ఎంపీ అరవింద్ చెప్పిన మాట ప్రకారం నిజామాబాద్ కు పసుపోటు తీసుకొచ్చారని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ఇండియా కూటమి ఓట్ల కోసమే ముస్లింలు జపం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి శ్రీరాముడికి అనుంగ శిష్యుడిగా ధర్మపురి అరవింద్ ఇవాళ పసుపు బోర్డు సాధించి ఏ రకంగా మాట నిలబెట్టుకున్నాడో మీరందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క దిగజారుడు రాజకీయాలు నరేంద్ర మోడీ పనితీరు మీద వారికి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవాళ ముస్లింల ఓట్ల కోసం కక్కుట్టుబడి ఏ రకంగా మైనారిటీ జపం చేస్తున్నారో ఆ విషయాన్ని వల్ల మోదీ గారు మాట్లాడుతూ ఉంటే వారి వల్ల రాజకీయంగా ఎదురుదాడి చేస్తారు. ఇది వాస్తవం కాదా? ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం యొక్క సంపద, ఈ దేశం యొక్క వనరులు మొట్టమొదటిగా ముస్లింలకి చెందాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి.